ప్రభునామంన అందరికీ శుభములు, వందనమన్నతులండి. ఈరోజు మన వాక్య ధ్యానము సమూయేలు మొదటి గ్రంథము 9వ వచనంలో హన్నా గారి ప్రార్థన మనకు కనబడుతుందండి. మరి హన్నా గారు ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధికి వచ్చి ఆమె హృదయాన్ని, ఆమె బాధను కుమ్మరించుకుంటూ ఉంటారు. అయితే అక్కడ ఉన్న ఏలి యాజకుడికి ఆమె పై రూపమే కనబడుతుంది, కానీ ఆమె హృదయంలోని మూలుగు ఆయనకు కనబడేదిగా లేదండి. మరి ఆయన ఏమని అనుకుంటున్నాడు ఆమెను చూశానంటే, నీవు ఎంతవరకు మత్తురాలవై ఉందువు, నీ ద్రాక్షరసము నీ యొద్ద నుండి తీసివేయమని ఆయన చెప్తున్నాడు. అయితే ఆమె అంటుంది, నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిన కుమ్మరించుకొనుచున్నాను. నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు అని హన్నా గారు తెలియజేస్తున్నారనండి. నిజమే, మనము కొన్నిసార్లు కొన్ని సమయాల్లో మరి సంఘంలో అయినప్పటికీ, మరి బయట ఇతర ప్రదేశాల్లో అయినప్పటికీ కొందరు ఎంతో బాధతో, ఎంతో దుఃఖముతో ఏడ్చేవారిగా, బాధపడేవారిగా ఉంటారు. అయితే కొందరైతే ఎంత బాధ ఉన్నా, ఎంత దుఃఖం ఉన్నా దాన్ని కనీసము వారు ఎలా అంటారంటే, కడుపు నిండా తినడం ఎలాగో వారి దుఃఖము తీరేంతగా కొందరు పైకి ఏడవను కూడా ఏడవలేరండి. అలాగున కొందరు నలుగురు ఏమనుకుంటారో అనే ఫీలింగ్తో కొందరు ఉంటారు. కొందరు హృదయపూర్వకంగా కొందరు ఏడుస్తారు. కొందరు వారికి ఎటువంటి బాధ ఉన్నా కూడా ఆయన సన్నిధిలోనే, ఆయన పాదముల చెంతే చెప్పుకోవాలని కొందరు భావిస్తూ ఉంటారు. అయితే మనము దేవుని వాక్యంలో ఇప్పుడు చూస్తుంది ఏంటంటే, ఏలి యాజకుడు అయినప్పటికీ మరి ఆమె హృదయంలోని బాధ, ఆమె హృదయంలోని వేదన అయితే ఆయన చూడలేదు, కానీ పైన ఆమె పెదవులు మాత్రము కదులుచున్నాయి. ఆవిడ దుఃఖముతో, బాధతో ఉంది, ఆవిడ కన్నీరు పెడుతుంది. ఆవిడ ఎంత బాధపడుతుందో అన్నది ఆయనకు కనబడలేదు, కానీ నీవు మత్తురాలవై ఉన్నావు అనే ఆయన అంటున్నారండి. అయితే మరి హృదయములోని బాధను, హృదయములోని ఆవిడ మూలుగును ఎవరు చూశారంటారు? యాజకుడు దీవించడం వల్ల ఆవిడ గర్భవతి అయిందా? యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనటం వల్ల అయిందని మీకు తోస్తుందా? మీరే ఆలోచించుకోండి. దేవుని వాక్యము మనము రెండంచులు గల పదునైనదై ఉంటుందండి. అది ఎన్ని అర్థాలుగా తీసుకునే వాళ్ళు ఎన్ని అర్థాలుగానైనా తీసుకుంటారు. కానీ మనము పరిశుద్ధాత్మ తండ్రితో మనము ఆయన్ను మనం వెతకగలిగితే ఆ వాక్యం ఏదైనప్పటికీ మనకు, మన ఎదుటి వాళ్ళు ఎలా బోధించినప్పటికీ పరిశుద్ధాత్మ తండ్రి మనకు తోడుగా ఉంటే ఆ దేవుని వాక్యము మనకు అర్థమవుతుందండి. అదే ఆ పరిశుద్ధాత్మ తండ్రి మనతో లేకపోతే మనము దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేము. ఇప్పుడు 2 సార్లు పైగా నేను బైబిల్ గ్రంథాన్ని పూర్తి చేశాను. అయితే నాకు అంత జ్ఞానం లేదండి. నేను బైబిల్ జ్ఞానం నాకుందని నేను చెప్పట్లేదు. అయితే దేవుని ప్రేరేపణను బట్టి ఎవరు చీ అన్నా, ఎవరు చా అన్నా, ఎవరు ఏమన్నా, కొట్టినా, తిట్టినా, నెట్టినా, ప్రభు ఏమన్నారు? మీరు ఒక చెంప మీద కొడితే రెండవ చెంప చూపెట్టండి అన్నారు. అలాగున ఎన్ని రాళ్ళు వేసినా, ఎన్ని దండలు వేసినా దేన్నైనాను లెక్క చేసుకోనకుండా దేవుని సేవ చేయాలని నేను ముందుకిలా కొనసాగుతున్నాను. అయితే మన జీవితంలో మనము అలాగున కొన్నిసార్లు కొన్ని సమస్యలు, కొన్ని శోధనలు భరిస్తూ ఉంటాము. అయితే వాక్యంలోనికి వస్తే గర్భము హన్నా ఎలా ధరించిందని దేవుని వాక్యంలో ఉంది. సమూయేలు మొదటి గ్రంథము
20వ వచనము. సారీ అండి, స్పెట్స్ ఉంటాయి, నాకు స్పెట్స్ పగిలిపోయినాయి, అందువల్ల కనిపించట్లేదు. 20వ వచనంలో, గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు అని ఉంది కదా. 19వ వచనంలో, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. ఏమనంట, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకున్నారు కనుక ఆమె గర్భము ధరించింది. యాజకుడు కూడా ఆశీర్వదించారు, కాదనను, కానీ యెహోవా జ్ఞాపకము చేసుకుంటేనే ఆమె గర్భము ధరించిందని నేను 100% అంటానండి. మరి పరీక్ష సమయంలో మనము ఎగ్జామ్ రాసే సమయంలో మనము 99 మార్క్స్ తెస్తే 1 మార్కు కలిపి ప్రొఫెసర్ వేయగలరేమో, కానీ 99 మార్క్స్ కలిపేయలేరు. దేవుడు ఇస్తేనే మనకు ఏదైనా దొరుకుతుంది, దేవుడు ఇవ్వకపోతే మనకి ఏది దొరకదు. అయితే మనము పై రూపాన్ని చూసేవారముగా ఉండకూడదు, కానీ వారు ఏ చున్నీ వేసుకున్నారు, ఏ డ్రెస్ వేసుకున్నారు, ఏ స్పెట్స్ పెట్టుకున్నారు, ఎలా ఉన్నారని మనము పై రూపాన్ని చూసేవారముగా ఉండకూడదు. కానీ అండి, మనకు ఒక సహోదరి ద్వారా అయినా, ఒక సహోదరుని ద్వారా అయినా, ఎవరి ద్వారా అయినప్పటికీ మనము వారి మాటల్లో దేవుని మాటను వెతుకుతున్నామా? మీరేమో నాకు తెలియదు, కానీ అండి, నేను ఎప్పుడు ఎవరి వాక్యం, ప్రతి ఒక్కరి మెసేజ్ వింటూ ఉంటాను. అయితే నేను అవి పాజిటివ్గా ఉన్నాయా, నెగిటివ్గా ఉన్నదా, రెండు నేను క్యాలిక్యులేట్ చేసుకుంటాను. నాకు అక్కడ దేవుని స్వరం వినబడితే ఖచ్చితంగా నేను వారి వాక్యాన్ని నేను గౌరవిస్తాను, ప్రేమిస్తాను. నేను కామెంట్ చేయకపోయినప్పటికీ, కానీ వారి మాటలో, వారు చెప్పే బోధలో దేవుని స్వరాన్ని నేను వెతుక్కుంటాను. ఎలాగానంటే, మనము అద్దంలో చూసుకుంటాము, మన ముఖం మీద ఏమన్నా మరకలు, మచ్చలు ఉన్నప్పుడు మనం దాన్ని చెరిపి వేసుకుంటామా, తుడిచి వేసుకుంటామా, ఇది ఇలాగే ఉండని అని వెళ్తామా? ఖచ్చితంగా మనము చెరిపి వేసుకుంటాము. అలాగే నా నడవడికలో నాకు తెలియని నా పొరపాట్లు ఏమేమి ఉన్నాయో అవి నేను దేవుని సేవకుల ద్వారా, వాక్యము ద్వారా నేను సరిదిద్దుకుంటూ ఉంటాను. అలాగునే మనమందరము కూడా అలాగున సరిదిద్దుకునే వారముగా ఉండాలి. కానీ అండి, మీరు నా సహోదరులు, నేను మీ సహోదరిని. మనము ఒకరినొకరము తప్పులు ఎంచుకునే వారముగా, మనం ఒకరినొకరము గాయపరుచుకునే వారముగా ఉండకూడదు. కనుక మీకు వాక్యం అర్థమైందనే భావిస్తున్నాను. వాక్యము అని అంటే నేను పెద్ద సేవకురాలనే కాదండి, పెద్ద దైవజనురాలనే కాదండి. దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణను బట్టి నేను మీతో ఈ విషయాలు పంచుకుంటున్నాను. అంతకుముందు కూడా నేను మీకు చెప్పి ఉన్నాను. మీకు నచ్చితే వినండి, నచ్చకపోతే లైట్ తీసుకోండి. కానీ దేవుని వాక్యాన్ని బోధించే వాళ్ళని గౌరవించండి, ప్రేమించండి. ప్రభునామమున అందరికీ శుభములు. ఆయన ఈ వర్తమానాన్ని, ఈ మాటలను దేవుడు దీవించి వృద్ధి చేసి మనందరి జీవితంలో మనందరము కూడా సరిదిద్దుకొని ఆయన సన్నిధిలో నిలబడే ధన్యత, భాగ్యము ఆయన బిడ్డలైన మనకందరికీ ప్రభు దయచేయునుగాక. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.